ప్రజలు నీ మీద నిందలు వేస్తున్నారనో, అవమానకరంగా మాట్లాడుతానో, తక్కువ చేసి మాట్లాడుతానో, నీ విలువను తగ్గించి మాట్లాడుతాను, నువ్వు ఎప్పుడు బాధపడద్దు. వాళ్ళు మాట్లాడే కొలది దేవుడు వాటిని ఎలా మారుస్తూ ఉంటాడు? ఆయన ఆశీర్వాదాలుగా మారుస్తూ ఉంటాడు. కాబట్టి నువ్వేం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఒకవేళ నీలో ఏమైనా పొరపాటు ఉందా, సరి చేసుకో. పొరపాటు లేదా, నిలబడంతే దేవుని కోసం. అలా వాటన్నిటిని దేవుడు నీ కొరకు తప్పుగా మాట్లాడుకునే మాటలన్నీ దేవుడు ఆశీర్వాదాలుగా మార్చి నీ మీద పంపిస్తున్నప్పుడు అది నీకు ప్రయోజనకరమే కానీ నష్టకరమైంది కానే కాదు. నీ విలువ ప్రజలేదో మాట్లాడుకుంటున్న దాని మీద ఎప్పుడు లేదని చెబుతా ఉన్నా. నీ విలువ యేసయ్య నీ కోసం కార్చిన రక్తం మీద ఆధారపడింది. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. చాలా మంది వాళ్ళు నాకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదండి, వాళ్ళని రెస్పెక్ట్ ఇవ్వట్లేదండి. బాధపడదు, నీ రెస్పెక్ట్ వాళ్ళ మీద ఆధారపడలేదు. నీ రెస్పెక్ట్ ఆల్రెడీ దేవుడు నీ కొరకు రక్తం కార్చిన విధానం మీద ఆధారపడింది. యు ఆర్ ఎ గాడ్స్ చైల్డ్. నువ్వు దేవుని బిడ్డవంతే. కొంతమంది భవిష్యత్తు నిన్ను చూసి తక్కువ కొలెస్ట్రాల్ అంటున్నారా, నిన్ను బాధపడద్దు. అది వాళ్ళ అవగాహన అంతే. నువ్వు తక్కువ దానివేం కాదు. ప్రభు నిన్నేం చేశాడు? ఆల్రెడీ తన రక్తం పెట్టి కొనుక్కున్నాడు ఆయన. నువ్వెందుకు పనికిరావు, నువ్వు పనికి మాలిన వాడివి, దేశానికి భారం, అనవసరంగా దేశం నిన్ను మోస్తుందని ఎవరైనా నేను చూసి తప్పుగా మాట్లాడుతున్నారో, నమ్ము ప్రియ దేవుని బిడ్డ, గట్టిగా పట్టుకో. దేవుని విశ్వాసంలో వెనుతిరగద్దు. ఒకరోజు నిన్నే దేవుడు దేశానికి ఆశీర్వాదకరంగా మారుస్తాడు. దేవుని నామమున స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నీ ద్వారా నీ కుటుంబానికి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా నిలబడతాడు ఆయన.